హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను శ్రావణి. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. దసరా నవరాత్రి అనగానే మనకు గుర్తుకొచ్చేది అమ్మవారి అలంకరణ, అలాగే అమ్మవారి కోసం చేసే ప్రసాదాలు. ఈరోజు మనతో యామిని గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడదాము. స్టార్ మా సత్యభామ సీరియల్ యామిని అయితే ఉన్నారు, తనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ యామిని. హలో. సో ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. సో మా కోసం అలాగే ప్రేక్షకుల కోసం మీరు ఈరోజు మాకు ఏ ప్రసాదం చేయబోతున్నారు? పులిహోర. ఓకే, మేమైతే పులిహోర. సో ఆల్ టైమ్ ఫేవరెట్. ఇంకా అందరి ఇంట్లల్లో ఎక్కువగా ప్రసాదం అంటే గుర్తుకొచ్చేది పులిహోర. సో పులిహోరతో అయితే యామిని గారు అయితే రెడీగా ఉన్నారు, చేసేద్దాం. ఓకే, సో నవరాత్రి అంటే కొన్ని అవతారాలు ఉంటాయి, అవి మీకు తెలుసా? అన్నీ తెలీదు, అంటే చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి రావడం, ఇక్కడికి వచ్చాక అన్నీ మిస్ అయిపోతాం కదా. ఆబ్వియస్గా ఇంకా గుడికి వెళ్దాము, లేకపోతే ఇంకా పూజ చేద్దాం, అంత స్పేస్ ఉండదు. ఓకే, అన్నీ తెలీదు, కొంచెమే తెలుసు. ఓకే, బేసిక్గా యామిని గారికి ఏ అవతారాలు తెలుసు నవరాత్రిలో అవతారాలు? సో ఈరోజు ఫస్ట్ డే కదా, బాల త్రిపుర సుందరి. ఓకే ఓకే, బాల త్రిపుర సుందరితో. సో తను బాల త్రిపుర సుందరి లాగా రెడీ అయిపోయింది. సో ఆలస్యం తెలీదు ఇంకా చేశాను. ఓకే, ఆలస్యం చేయకుండా నేనైతే పులిహోర ప్రసాదం కోసం వెయిట్ చేస్తున్నాను. సో మీకు వంట వచ్చా? అప్పుడప్పుడు ఇలా ఫెస్టివల్ టైంలో చేసే ప్రసాదాలు తినడానికి కోసం నేను కూడా నేర్చుకున్నాను, అవే వచ్చు, ఏం రావు. ఓకే సరే. సో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి? ఆయిల్, చింతపండు పులుసు, పసుపు, ఆవాలు, ఇంగువ, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఓకే, కరెక్ట్గా అయితే ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చెప్పేశారు. వంట రాదు అని అనుకుంటూనే బాగా అన్ని పప్పు దినుసులు అన్నీ చెప్పేశారు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ముందుగా రైస్. ఫస్ట్ రైస్ పెట్టుకోవాలి. 1 గ్లాస్ రైస్ పెట్టాం కాబట్టి 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఓకే, సో ఇంట్లో యామిని ఏమేమి చేస్తుంటుంది? ఏం చేయను. అంతేనా? అంతే. సో డైలీ రొటీన్ మీద ఎలా ఉంటుంది? లేచి కాఫీ తాగి షూట్ ఉంటే కంపల్సరీ ఎర్లీ మార్నింగే వెళ్ళాలి కదా, సో అది ఉంటుంది. ఓకే, ఇంకా లేదు అంటే లేచేదే లేట్ ఉంటుంది యాక్చువల్లీ. సో ఇది అయ్యేలోపు ఇంకా ఇప్పుడు మిమ్మల్ని యామిని అని పిలవాలా, నందిని అని పిలవాలా? మీకు ఏది అనిపిస్తే అది పిలవండి, నేను ఎలా పిలిచినా పలుకుతాను. అవునా? సీరియల్లో అయితే నందిని, ఇక్కడైతే యామిని. యామినికి నందినికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? చాలా ఉంది. ఓకే, అంటే ఏంటంటే అంటే ఏ పరంగా? అంటే క్యారెక్టర్ వైజ్ ఉంది, వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. అంటే మాది ఆంధ్ర, వైజాగ్. ఓకే, సో మేము పొలైట్గా ఉండి మాట్లాడతాం. యామిని అలా ఉంటుంది, నందిని అలా కాదు. నందిని మొత్తం రచ్చ చేస్తుంది. తెలంగాణ ఎందిరాబాయ్ ఎట్లున్నో ఇట్లున్నో అని మాట్లాడి మొత్తం టార్చర్ చేస్తుంది. అవునా? అయితే యామిని మొత్తం సైలెంట్, యామిని సైలెంట్, నందిని కొంచెం వైలెంట్, చాలా వైలెంట్. సో ఆ రెండు క్యారీ చేసేటప్పుడు ఎలా ఉండేది? అంటే సింపుల్గా సైలెంట్గా ఉన్న యామిని నందినికి ట్రాన్స్ఫర్ బేసిక్గా నాకు ఇది కొత్త ఫార్మేషన్లా అనిపిస్తుంది, నాకు చాలా నచ్చింది. ఓకే, అంటే తెలంగాణ స్లాంగ్లో మాట్లాడుతూ మొత్తం కొన్ని డైలాగ్స్ మేము యాక్ట్ చేసినప్పుడు కూడా మాకు అర్థం కాదు. ఇందిరాబాయ్ గట్లున్నో ఇట్లున్నో నెత్తి పెట్టినో. మొన్న రీసెంట్గా ఒక డైలాగ్ ఉండే, ఓకే, మన ఇద్దరం మధ్యలో నెత్తి పెడుతుంది అంటే నేను మధ్యలో ఆపి నెత్తి పెట్టడం అంటే ఏంటి అది అడిగి. సో నాకు ఇది కొంచెం కొత్తగా ఉంది. షూట్లో మొత్తం మేమందరం తెలంగాణ కాబట్టి అలానే ఉంటాము. ఓకే, అంటే ఆంధ్ర స్లాంగ్ ఉంటుంది, మీది ప్రాపర్ పుట్టి పెరిగిందంతా ఆంధ్ర కాబట్టి ఆంధ్ర స్లాంగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ మీరు తెలంగాణ స్లాంగ్ ఎలా నేర్చుకున్నారు? ఆ భాష ఎలా నేర్చుకున్నారు? సీరియల్స్లోనే. ఓకే, తెలంగాణ అంటే మనకి ఇక్కడ హైదరాబాద్ ఫ్రెండ్స్ ఉంటారు. సో ఈ ఫ్రెండ్స్ ద్వారా మాట్లాడుతూ ఏందే అట్లున్నో ఇట్లున్నో అంటే అలా మాట్లాడుతూ వాళ్ళతో కూడా వచ్చింది. ఇప్పుడు ప్రాపర్ తెలంగాణ వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే, సో తెలంగాణ ఫెస్టివల్ అంటే గుర్తుకొచ్చేది బతుకమ్మ, లేదంటే దసరా నవరాత్రులు అంటారు. సో మీకు తెలంగాణ వచ్చేసింది కాబట్టి తెలంగాణలో 2-3 డైలాగ్స్, మీ సీరియల్ డైలాగ్స్.
ఎట్లున్నారు, మంచిగా ఉన్నారా, ఇవే వచ్చు నాకు. Okay. అంటే So, కంటిన్యూగా చెప్పలేను. అయితే ఆంధ్ర అమ్మాయితో తెలంగాణ బతుకమ్మ విషెస్ ఎలా చెప్తుంది? అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఓకే, అయినా ఇది జనరల్ ఆంధ్ర స్లాంగ్లోనే ఆంధ్ర వచ్చేసింది. అంటే ఇక ఎంతైనా కూడా ఇంకా నేటివ్ వచ్చేసింది. ఓకే, సో సీరియల్లో రావటానికి ఎవరు స్ఫూర్తి, లేకపోతే మీరు ఈ వేని చూస్ చేసుకున్నారు ఎందుకు? బేసిక్గా అమ్మ, ఓకే, మమ్మీకి చాలా ఇంట్రెస్ట్. సో నేను 10th ఉన్నప్పుడు పెద్ద స్టోరీ షార్ట్గా చెప్పేస్తాను. నేను 10th ఉన్నప్పుడు మా ఫ్రెండ్ కస్తూరి అని ఒక అమ్మాయి ఉంది. సో తను యాక్చువల్గా అప్పట్లో టీవీలో యాడ్లు వచ్చేవి, తను అందులో కాల్ చేసి మాట్లాడి జాయిన్ అయ్యి అదంతా చేసి ఉండే. సో నాకు ఒకరోజు లంచ్ పీరియడ్లో కూర్చొని మాట్లాడుకుంటుంటే నాకు ఇదంతా చెప్పింది, నేను ఇలా జాయిన్ అయ్యాను, నువ్వు కూడా అవ్వు అది అని చెప్తే అప్పుడు నేను మా మమ్మీకి చెప్పాను. తనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ వల్ల యాక్సెప్ట్ చేసింది, కానీ డాడీ యాక్సెప్ట్ చేయలేదు. అంటే తెలియదు కదా, మీడియా సీరియల్ అంటే చాలా భయం, ఆడపిల్ల బయటికి వెళ్తుంది అనేసరికి యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా అలానే మా మమ్మీ ఒంటరిగా తీసుకొచ్చి అంతా చేసింది. బట్ ఒక టైంలో నాకు ఆపర్చునిటీ రావడం, సీరియల్లో ఛాన్స్ దొరకడం, ఇంప్రూవ్మెంట్ అయ్యేసరికి ఊర్లో అందరూ కూడా ఇలా చేస్తుంది మీ పాప అనేసరికి హీ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, లైక్ ఫైనల్గా సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది. ఆ తర్వాత నుంచి తను కూడా సపోర్ట్ చేశారు. ఎక్కడ వెళ్ళినా నైట్ లేట్ అయ్యేది కదా మనకి, రెగ్యులర్గా షూటింగ్ అంటే లేట్ నైట్స్. సో మా విలేజ్కి మెయిన్ జంక్షన్కి కొంచెం 2 kilometers ఉంటుంది. సో ఆయన ఆ టైంలో రావడం, 11-12 వచ్చి పిక్ చేసుకోవడం. ఇందులో నా ఫాదర్ మదర్ నా పేరెంట్స్ ఉంది అంతే, నేనేం చేయలేదు, వాళ్ళే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి సపోర్ట్ చేశారు, అంతా నా ఫ్యామిలీ. ఓకే, ఓవరాల్గా అయితే ఫ్యామిలీ సపోర్ట్తో యామిని ముందుకు వచ్చేస్తుంది. బేసిక్గా ఆడపిల్లలు ఎవరికి నాకు తెలిసినంత వరకు తప్పుగా అయితే అనుకోకండి, అంటే ఉండరు. ఫ్యామిలీ సపోర్ట్ ఇండస్ట్రీ అనగానే అందరూ భయపడుతూ ఉంటారు. అంటే మా వాళ్ళు భయపడలేదని కాదు, భయపడ్డారు, కానీ నా కూతురు ఒక స్టేజ్ వెళ్ళాలని చెప్పి ఇంతవరకు తీసుకొని వచ్చారు. ఓకే, కొంచెమైనా ఫిల్ఫిల్ చేసా అనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు దశమి, దసరా అంటే అమ్మాయి స్ట్రగుల్స్ని అందరినీ ఓవర్కమ్ చేసి శక్తి. సో ఆడవాళ్ళకి ఉన్నంత శక్తి ఇంకెవరికి ఉండదు అని అంటారు. సో ఆడవాళ్ళ గురించి చెప్పాలి, లేకపోతే మీరు సెట్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా కానీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేదు, అంటే స్టార్టింగ్ టైంలో వెహికల్స్ అవన్నీ ప్రొవైడ్ ఉండదు. హైదరాబాద్ చాలా కొత్త నాకు, న్యూ కాబట్టి రావడం, జర్నీ చేయడం, ఇక్కడికి అక్కడ ట్రావెలింగ్ నాకు అది చాలా భయం. ఎందుకంటే స్టార్టింగ్లో అమ్మ నేనే ఉండేవాళ్ళం, ఇద్దరమే కదా. సో అదొకటి భయం వేసేది. కానీ ఎప్పుడు గాడ్ గ్రేస్ నాకు ఎప్పుడు ఏది అవ్వలేదు. నాకు అదే నమ్మకం, అమ్మవారు మనతోనే ఉన్నారు, అంతే, ఏం కాదు, అంతే. ఓకే, అమ్మవారి కృప అంటే ఇంకా మంచి సక్సెస్ చూస్తాం, హ్యాపీగా ఉంటాం, అంతే. సో ఇంకేమైనా సీరియల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే సెట్లో నువ్వు ఎవరితో క్లోజ్గా ఉంటావు? అందరితోనే ఉంటాను. మా సత్యభామ సెట్లో అమ్మ, వదిన నాకు చాలా క్లోజ్. మేము ఎక్కడ వెళ్ళినా అన్నీ షేర్ చేసుకొని చాలా క్లోజ్. అందరితోనే ఉంటాను, బట్ కొంచెం ఎక్కువ వీళ్ళతో ఉంటాను. ఓకే, నాకు వాళ్ళు ఇష్టం. మూవీస్లో ఏమైనా యాక్ట్ చేశారా? నారాయణ అండ్ కోని ఒకటి చేశాను. అందులో హీరో బ్రదర్కి గర్ల్ ఫ్రెండ్ ఆ క్యారెక్టర్ చేశాను. ఓకే, మీకు ఒకవేళ అవకాశం వస్తే మీరు ఏ క్యారెక్టర్ ఎక్కువ చేయాలనుకుంటున్నారు? ఇది అది అని ఏం లేదు, ఒక స్టోరీకి ఇంపార్టెన్స్. నాకు యాక్చువల్గా యాక్టింగ్ స్కోప్ నా క్యారెక్టర్ కావాలి, ఇది అని పెట్టుకుంటే నా ఒపీనియన్లో అక్కడే స్టక్ అయిపోతామేమో అని. అంటే ఇప్పుడు హీరోయిన్గా చేయాలి అనుకోండి, అదే ఉంటుంది కదా. ఇప్పుడు అది క్యారెక్టర్ వైజ్గా ఉంటుంది. హీరోయిన్ అంటే అదే చేయాల్సి వస్తుంది. ఇఫ్ దానికి వెయిట్ లేకపోయినా మనం చేసి వేస్ట్. అంటే క్యారెక్టరైజేషన్ బాగుంటే చేస్తే చాలు. ఓకే, ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, మంచిగా చేస్తే బాగుంటుందని. ఓకే, మీరు ఈ ఫీల్డ్కి వచ్చే ముందు ఎవరినైనా ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు కదా, మీకు ఇన్స్పిరేషన్ సీరియల్స్లో కానీ సినిమాస్లో కానీ ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? అలా ఏం తీసుకొని రాలేదు. ఏదో అనుకోకుండా చదువుకున్న టైంలో వచ్చేసరికి నాకు అప్పుడు అంత నాలెడ్జ్ ఏం లేదు. అదే అంటే చదువుకుంటుంటే సడన్గా ఇంకొక జాయిన్ అయ్యారు, ఇప్పుడు నేను కూడా చేసేది ఆసక్తి. ఓకే, అంతే తప్ప అప్పటికి ఇంత నాలెడ్జ్ లేదు. నేను ఇన్స్పిరేషన్ అలా ఏం లేదు. ఓకే, మీ హాబీస్ ఏంటి? ఈటింగ్ ఫుడ్, స్లీపింగ్ వెల్, అంతే. ఓకే, డాన్స్ లిటిల్ ప్రిన్సెస్ అండి మనము, అంతేనా? కొంచెం ఆ టైంలో వచ్చేస్తాం. ఓకే,
అప్పుడప్పుడు మూడ్ బాగోకపోతే కుక్ చేయడం అలా నేర్చుకుంటున్నాను ఈ మధ్య. ఓకే, ఇంపార్టెంట్ అయిపోయి. అంతే. ఇప్పుడు ఫస్ట్ మీరు రెసిపీస్ ఏమేమి స్టార్ట్ చేశారు నేర్చుకోవడం వంటలు? ఫస్ట్ పప్పుతో స్టార్ట్ చేశారు అయితే? పప్పుతో స్టార్ట్ చేశాను. ఓకే, బాగా వచ్చింది. ఆ తర్వాత బంగాళదుంప ఫ్రై చేశాను, బాగుంది. ఓకే. అండ్ వినాయక చవితికి చేశాను లాస్ట్ ఇయర్ కాక బిఫోర్ ఇయర్. ప్రసాదం చేశాను, హైలైట్ వచ్చాయి. ఓహో వావ్, అయితే ఈసారి పులిహోర అదిరిపోతుంది అనుకుంటున్నా. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టకముందుకే అదిరిపోతుంది అయితే. మీరే తిని చెప్పాలి ఎలా ఉందో. షూర్, తప్పకుండా చెప్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాను పులిహోర. అవునా? అయితే ఇది కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ. అయితే ఇప్పుడు ఈ అవకాశాలు రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. సో మీరేమైనా అలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? స్ట్రగుల్ అంటే కొంచెం చేస్తాను. అంటే ఆడిషన్స్కి వెళ్ళడం, అటు ఇటు వెళ్ళి ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్ చేయడం, ఈ సీరియల్కి ఆ సీరియల్కి. సో అలాగా చేస్తూ చేస్తూ సెలెక్ట్ అయ్యాను. కొన్ని రిజెక్ట్ అయ్యాయి. అంటే మనది అనుకుంటే మనకు వచ్చింది అనే నమ్మకం స్టిల్ ఇప్పటికీ కూడా నేను అదే పెట్టుకుంటా. చేశాను ఆడిషన్ ఇచ్చినాక వచ్చింది. ఫైనల్గా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ధర్మాలో సత్యభామలో నేను ఇప్పుడు నందినిగా మీ ముందున్నాను. ఓకే, నందిని చాలా వైల్డ్ క్యారెక్టర్. మాకు వైల్డే కావాలి. యాక్చువల్గా ఇంత సాఫ్ట్ అంటే మేము తీసుకోలేకపోతున్నాం. కొత్త ఎక్స్పీరియన్స్. నందిని ఎట్లుంటుంది అంటే మొత్తం సెట్ చేసేస్తుంది అట్లా. ఓకే, తెలంగాణ మూవీస్ ఏమైనా చూసారా? అంటే రీసెంట్గా చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఏం చూడలేదు. అంటే మీ ఫుల్ బిజీ షెడ్యూలే ఉంటుందా? అంటే నాట్ మచ్ బిజీ, కొంచెం బిజీగా ఉంది. కాకపోతే ఈ మధ్య మూవీస్కి ఏం వెళ్ళలేదు. ఓన్లీ దేవరా చూసాను. ఓకే, అనిపించింది. ఇంతకి ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు. నాకు ఆ టైంకి ఎవరు నచ్చితే ఆ సినిమా చూసేసి అప్పటికప్పుడు వాళ్ళ ఫ్యాన్. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎన్టీఆర్. ఓకే, నెక్స్ట్ ఓజీ వస్తే మళ్ళీ మారిపోతూ ఉంటారు. ఓజీ తెలీదు, మారనేమో, ఎన్టీఆర్ దగ్గరే ఉంటానేమో. అయితే దొరికిపోయింది యామిని. సో యామిని నందిని. సో యామిని అని పిలుస్తున్నాను, కొన్నిసార్లు నందిని అని పిలుస్తున్నాను. అప్పుడు యామిని అన్నప్పుడు మీరు సాఫ్ట్గా అయిపోవాలి, నందిని అన్నప్పుడు వైల్డ్గా వెళ్ళిపోవాలి. షూర్, ఓకే, రెడీ. యామిని. సో యామిని గుడ్ థింగ్స్ ఏంటి? యామిని ఆల్ గుడ్ థింగ్స్. ఎక్కువ కోప్పడుతూ ఉంటుంది, అది ఒకటే బ్యాడ్ థింగ్. ఏది చెప్పినా పేరెంట్స్ మీద అరిచేస్తూ ఉంటుంది, ఒకటే బ్యాడ్ థింగ్. అంటే వాళ్ళే కదా పడతారు. ఇప్పుడు మనం ఏమన్నా బయట ఎవరన్నా ఊరుకోరు కదా, అది. ఓకే, యామిని కోపం వస్తే ఏం చేస్తుంది? యామిని కోపం వస్తే ఏడుస్తుంది, అలిగి కూర్చుంటుంది అంతే. అల్లక ఉండదు, 5 మినిట్సే అంతే. అది పెద్ద మ్యాటర్ కాదు, ఏడుస్తుంది. సో యామినికి నచ్చాలి అంటే సో ఆపోజిట్ పర్సన్లో ఉండాలి అంటే, ఒకవేళ అమ్మాయి అనుకోండి, సో మీరు ఫస్ట్ చూడగానే వీళ్ళు నాకు నచ్చాలి. జనాలకి నేను తొందరగా అట్రాక్టివ్ అయిపోతాను. ఒక్క పాయింట్లో వాళ్ళు నచ్చితే చాలు. ఓకే, నేను బాగా అట్రాక్టివ్ అయిపోతాను. సో నచ్చాలి అంటే క్వాలిటీస్ ఏం లేవు. నేను ఎక్కువ కేర్ అదే చేస్తే చాలు, నేను పడిపోతాను, సింపుల్. అంతేనా? కేర్ చేసే వాళ్ళు రెడీగా ఉండండి. ఓకే, సో అబ్బాయిలలో మీకు నచ్చేవి అంటే ఒకవేళ సినిమా హీరో అనుకోండి, సో సినిమా హీరో క్వాలిటీస్ ఒక అబ్బాయిలో ఉండాలి, తన్ని చేసుకోవాలి, అలాంటి ఏమన్నా డ్రీమ్ బాయ్స్ లేదంటే మళ్ళీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను అలా ఏం పెట్టుకోలేదు, డ్రీమ్ బాయ్ అలా ఏం. ఓకే, ఎలా వచ్చినా నన్నుగా యాక్సెప్ట్ చేస్తే చాలు, అంతే. కేర్ ఇస్తే సరిపోతుంది. నా ప్రొఫెషన్ని అర్థం చేసుకొని నన్ను అర్థం చేసుకున్న పేరెంట్స్ని చూసుకోవడం ఇన్ ద సెన్స్ మా ఫ్యామిలీగా చూసుకుంటే చాలు, ఇంకేమంటున్నాను. ఓకే, సో వైజాగ్ అమ్మాయి అంటున్నావు, అక్కడ పూజలు అవి కూడా ఎక్కువ ఉంటాయి, దుర్గామాత నవరాత్రులు కూడా ఉంటాయి. సో దుర్గామాత నవరాత్రికి మీకు ఏమైనా అటాచ్మెంట్స్ ఉన్నాయా? ఉంది. చిన్నప్పుడు 9 days పెడతారు కదా, Day 1 Day 2 అలా సరస్వతి దేవని ఒక రోజు, ఇంకొకటి పూజలు చేస్తూ ఉంటారు కదా. ఈవినింగ్ 6కి అలాగా స్టార్ట్ అవుద్ది. సో మేము ఏం చేస్తామంటే 4 o'clock తలకి స్నానం చేసేసుకొని పూజ చుట్టూ తిరిగేసి ఫ్లవర్స్ కోసేసి దండలు గుచ్చేసి సరస్వతి దేవ అంటే బుక్స్ పట్టుకొని వెళ్ళిపోయి ఫస్ట్ ఆ దేవుడి దగ్గర పెట్టేసేవాళ్ళం. ఫుల్ నాలెడ్జ్ మనకే వచ్చేస్తుంది, దానికి రాకూడదని గుద్దుకొని ఇవన్నీ జరిగేవి. వన్స్ ఇక్కడ వచ్చేసరికి అన్నీ లేదు, మిస్సింగ్ 2 states. ఓకే, చైల్డ్హుడ్ మెమరీస్ మిస్ అవుతుంటాయి. సో హైదరాబాద్కి వచ్చేసారు, మొత్తం ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు ఆల్మోస్ట్. సో వైజాగ్లో ఉన్న మెమరీస్ ఉంటాయి, హైదరాబాద్ మెమరీస్ ఉంటాయి, ఏమైనా డిఫరెన్స్ ఉందా?
చాలా ఉంది. వైజాగ్లో ఉన్నప్పుడు ఏమున్నా మనకంటూ మన ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అంటే మాకు యాక్చువల్గా కజిన్సే నా ఫ్రెండ్స్. సో మాకు ఏ ఫెస్టివల్స్ అయినా మా చుట్టూనే ఉంటారు. మేము 4 ఉంటాము. ఆ 4 ఎక్కువ వెళ్ళే వాళ్ళము. ఇక్కడ ఉండేసరికి ఉంటారు ఫ్రెండ్స్, కాకపోతే ఇంటి దగ్గర ఉన్నంత ఇదిగా మనకు ఉండదు. ఓకే, అంటే ఇది సిటీ, అది విలేజ్, డిఫరెంట్ ఉంటుంది కదా. ఓకే, అది బాగా మిస్ అవుతాను ఆ వైబ్ని. ఇక్కడ తెలంగాణలో మాత్రం దసరా అనగానే నెక్స్ట్ గుర్తొచ్చేది బతుకమ్మ. సో బతుకమ్మని ఎలా పేరుస్తారు అదేమైనా మీకు తెలుసా? అస్సలు తెలీదు. ఈ ఇయర్ అయినా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను బతుకమ్మ గురించి. అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే, తెలంగాణలో ఇలా చేస్తారు అండ్ ఒక పూజలాగా చేసి పువ్వులు అంతా చేస్తారు కదా, నాకు అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఈ ఇయర్ అయినా యాక్చువల్ మా కమ్యూనిటీలో చేస్తారు. సో నేను అది ఈరోజు పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓ వావ్. సో ఏంటంటే బతుకమ్మ అంటే పువ్వుల్ని తీసుకొచ్చి ఒక దగ్గర ఏర్పాటు చేసి పువ్వుల్ని పూజించడం. దానికి ముందుకు బొడ్డమ్మ అని ఫెస్టివల్ ఉంటుంది. సో బొడ్డమ్మ అంటే మట్టితో మట్టి తీసుకొని ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్లో పిరమిడ్ లాగా పెట్టేస్తారు. పెట్టేసి దాన్ని పూజిస్తారు. 9 days ఆడతారు మళ్ళీ. అది యాక్చువల్గా వీడియోస్ చూస్తాము, కానీ మన కళ్ళ ముందు చేస్తే మనకి తెలుస్తుంది, ఫీల్ వస్తుంది. అది అనుకున్నాను, అందుకనే నేను కూడా ఇయర్ చేయాలి. ఓకే, సో ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయింది కదా, మనము నెక్స్ట్ పులుసు చింతపండు పులుసు స్టార్ట్ చేస్తాం. ఓకే, అంటే తెలంగాణ లాంగ్వేజ్కి ఆంధ్ర లాంగ్వేజ్కి ఏమైనా పప్పు దినుసుల్లో తేడా ఉంటుందా? ఉంటాయా? ఓకే, నేను తెలంగాణ చెప్తాను, తను ఆంధ్ర చెప్తుంది. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, బట్ ఏదో 1-2 చేంజ్ ఉంటుంది. ఓకే, మేము కడాయి, కళాయి. ఓకే ఓకే, ఫస్ట్ ఆయిల్, నూనె. మీరు నూనె కదా? నూనె మంచి నూనె వేసాను, బట్ మీరు చేసుకునే క్వాంటిటీకి. ఓకే, మనం ఇప్పుడు ఎంత క్వాంటిటీ చేస్తున్నాము? ఇద్దరికి సరిపడే చేస్తున్నాము. ఇద్దరికి. ఓకే, సో మా ఇంగ్రీడియంట్స్ అయితే మేము ఫాలో అవుతున్నాము. అండ్ ఆల్సో ఎంతమందికి చేసుకుంటారో చూసి దానికి తగ్గట్టు చేసుకోండి, కానీ నాది అంతా ఫాలో అవ్వకండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. ఓకే, కానీ ఫస్ట్ టైం అయినా కూడా చాలా చక్కగా చేస్తుంది, చాలా చక్కగా మాట్లాడుతోంది. తెలంగాణ యాస కూడా అద్రగొట్టేస్తుంది. ఆవాలు. ఓకే, మా దాంట్లో కూడా ఆవాలు. ఓకే, సో మినపప్పు. బేసిక్గా అన్నీ కామనే ఉన్నాయి. దొడ్డు మినపప్పు అంటాం. అచ్చా, మేము మినపప్పు. దొడ్డు మినపప్పు. శనగపప్పు. కరివేపాకు ఇప్పుడే వేసేస్తారా? మొత్తం వస్తుంది. పల్లీలు. ఓకే, మీరు పల్లీలు అంటారు, మేము పల్లీలు అంటాం. మేము వేరుశనగుళ్ళు. వేరుశనగుళ్ళు. మేమైతే పల్లీలు అంటాం. సో కరివేపాకు. యాక్చువల్గా పులిహోరకి పల్లీలు చాలా టేస్ట్ ఉంటుంది. మేము కరివేపాకు అంటాం, కలమాకు అంటాం. కరివేపాకు అంటాం మేము. కలమాకు అయితే తెలంగాణలో అయితే కలమాకు. ఎండుమిర్చి. మేము కూడా దాని ఎండుమిర్చి అంటాం. సో బేసిక్గా అయితే తెలంగాణ ఆంధ్రాకి కొంచెం డిఫరెన్స్ ఉంది, కానీ అర్థమైపోతుంది. మెయిన్ చెప్పాలి అంటే ఒకటి ఉంటుంది, అది అర్థం కాదు. బిర్యానీలో తెలంగాణలో బిర్యానీకి రైతా ఇస్తారు కదా, తెలంగాణలో రైతా అంటారు, వైజాగ్ సైడ్ కచంబర్ అంటారు. కచంబర్. ఎస్. ఓకే, అయితే కొత్త వర్డ్ నేర్చుకున్నాం ఈరోజు మనం. కానీ ఇక్కడ వచ్చాక ఎవరిని అడిగితే ఎవరికి తెలియదు. నాకు కూడా తెలీదు, ఈరోజే తెలుసుకుంటున్నాను. సో మేమైతే దీన్ని పప్పు దినుసుని ఫ్రై చేసుకుంటున్నాం. డీప్ ఫ్రై. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక రెస్టారెంట్కి వెళ్ళి కచంబర్ ఇవ్వండి భయ్య అంటే క్యాయే అంటే క్యాయే ఏంట్రా కచంబర్ అంటే అర్థం కాలే. మా ఫ్రెండ్స్ చెప్పారు కచంబర్ కాదు, అది రైతా. ఓకే, తెలిసింది నాకు. జనరల్గా రైతా అని. అవును, అప్పుడు తెలియదు నాకు. హైదరాబాద్లో అంటే వాటిని కొన్ని మంది పచ్చి పులుసు, పెరుగు పచ్చడి, సైడ్ ఒక్కొక్కటి పెరుగు చట్నీ. మాది కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. కచంబర్ రైతాని కచంబర్ అంటారంట. ఓకే, అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకా ఉన్నాయి, సస్పెన్స్లో ఉన్నాయి. ఓకే, సో యామిని అయితే ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉంటుంది అయితే. అవును, మీ అందరి సపోర్ట్తో ఇంకా మంచిగా చేయాలని అనుకుంటున్నాను. ఇంకా మంచిగా చేస్తావు. ఓకే, అమ్మవారు కృప.
మీ వైపు ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా. నాకు దసరా చాలా ఇష్టం. ఒకప్పుడు చాలా భయం. బేసిక్గా చెప్పాలంటే నాకు దసరా చాలా భయం. అంటే దుర్గా అమ్మ చాలా పవర్ఫుల్ కదా, సో నాకు చాలా భయం అనమాట. రీసెంట్ టైమ్స్లో అది అంతా పోయి ప్రేమ ఎక్కువైపోయి భక్తి ఎక్కువైపోయి అలా ఉంది ఏమో. మీ ఫేవరెట్ ఏంటి దసరా టైంలో? దసరా టైం అంటే మీది ఎక్కడ? ఇక్కడేనా? అంటే ప్రాపర్ తెలంగాణలో అయితే హైదరాబాద్లో చెప్పాలనుకుంటే అయితే ప్రాపర్లో హైదరాబాద్లో మేమైతే బతుకమ్మ ఫెస్టివల్ని గ్రాండ్గా జరుపుకుంటాం. అవును. అంటే మీరు తెలంగాణలో ఎక్కడ చూసినా ఆడపడుచులు అక్క చెల్లెలు అందరూ ఒక చేరి ఫస్ట్ డే అమావాస్య రోజు నుండి మొదలుకుంటే మళ్ళీ సద్దుల బతుకమ్మ అని 9 రోజుల పాటు బతుకమ్మని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఇంటి ముంగట చిన్నగా ఆడుకుంటుంటారు. ఇంకా 9th డే సద్దుల బతుకమ్మ రోజు ఇంకా అందరూ ఇంటి ముంగట లేకపోతే దుర్గామాత మండపం దగ్గరికి వచ్చేసి ఆ బతుకమ్మతో ఫుల్ గ్రాండ్గా బతుకమ్మ చేసుకుంటారు. సో అదేంటంటే ఆడపిల్లలందరూ అక్క చెల్లెలందరూ పుట్టింటికి వస్తుంటారు కదా, సో అది ఒక గర్ల్స్కి తెలంగాణలో అదొక పెద్ద ఫెస్టివల్. నేను గమనించింది ఏంటంటే ఆంధ్రాకి తెలంగాణకి బేసిక్గా ఆంధ్రాలో దసరా వస్తుంది అంటే 9 రోజులకి 9 విగ్రహాలు, అంటే రోజుకో అవతారం కదా, అన్నీ ఉంటాయి. అండ్ పెద్దగా దుర్గమ్మ ఉంటారు. సో 9 days డే బై పూజలు జరుగుతూ ఉంటాయి. మంచిగా మా విలేజ్లో అయితే ఇలా జరుగుతుంది. సో నేను అది ఎక్కడ చూడలేదు తెలంగాణలో. వెరీ రేర్, ఒక దగ్గర చూసా అంతే. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ కూడా అమ్మవారి టెంపుల్స్లలో లేదా అమ్మవారి మండపం ఎవరైతే భక్తులు ఏర్పాటు చేస్తుంటారో అక్కడ ప్రత్యేకంగా అమ్మవారి కోసం అలంకరణ చేస్తుంటారు. ఎవ్రీడే ఒక్కొక్క శారీని 9 days. సో కొంచెం విజయవాడది ఇక్కడిది సేమ్ ఫాలో అవుతుంటారు. మేము 9 days పూజ చేస్తాం, 9 day నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం డే చాలా బాగుంటుంది. శివలింగాలు పెట్టడము, లేకపోతే దుర్గాదేవిని అలంకరించడం దీపాలతో, ఇవన్నీ బాగా చేస్తాం. సో ఫెస్టివల్స్లో నీకు ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు అన్నీ ఇష్టమే, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది కదా. బేసికలీ ఫుడ్ లవర్స్, సో అందుకోసమే తింటాం బాగా వచ్చు, అందుకే మంచిగా బొద్దుగా ఉన్నాము. కంట్రోల్ చేస్తున్నాం కదా. అయ్యో, ఇప్పుడు స్క్రీన్ ప్రెజెన్స్ కోసం లేకపోతే దాంట్లో కోసం ఇంకా వెయిట్ గెయిన్ అవ్వకూడదని కంట్రోల్ చేస్తున్నాం. కానీ లేకపోతే హైదరాబాద్ బిర్యానీ ఫస్ట్ టేస్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీ రియాక్షన్? బాగుంది. సో ఎక్కడ టేస్ట్ చేశారు? నేను ప్యారడైస్. ఓకే, ప్యారడైస్లో చేశారు. అయితే నో ఇప్పుడు మనం వెజ్ గురించి మాట్లాడదాం. అయితే వెజ్లో మీ ఫేవరెట్ ప్రసాదం ఏంటి? పులిహోర ఉంది. ఆ స్వీట్స్లో అయితే సగ్గుబియ్యం పాయసం, రవ్వ కేసరి, ఎందుకంటే నేను బాగా చేస్తాను కాబట్టి ఇంకా వచ్చు కాబట్టి ఇంకా మన అవే ఫేవరెట్. పులిహోర ఇష్టం, నాకు బాగా తినొచ్చు. బేసిక్గా పులిహోర ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు కదా. అంతే. అయితే మళ్ళీ నేనైతే ఇంకా షాక్ అయ్యాను, మీకు ఇవన్నీ వచ్చు. కొంతమంది అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆయిల్ హీట్ చేయటం, పాలు వేడి చేయటం, ఎగ్స్ వేడి చేయటం, మ్యాగీ చేయటం, మ్యాగీ వరకు ఆగిపోయారేమో అనుకున్నాను. అంత ప్రిన్సెస్ కాదు. ఓకే, కొత్త గొప్ప మనకు కూడా అలవాటు ఉంది. అయితే ఇది ఫ్రై అయిపోయింది, మనం సెపరేట్ చేద్దాం. సో ప్లేట్లోకి వేసేసుకుందామా? ఇప్పుడు మళ్ళీ పులుసా? చింతపండు. ఓకే, మెయిన్ పులిహోర. ఓకే, పులిహోరకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పులుసు. అదే పులుసు. ఓకే, చింతపండు పులిహోర వచ్చు. అయితే మీకు నిమ్మకాయ పులిహోర కూడా వచ్చా? అది చాలా సింపుల్ కదా. ఓకే, అదే ఇంకా సింపుల్ అంటారా? ఓ, ఫ్రై చేసి నిమ్మకాయ పిండేయడమే, అంతే. ఓకే, సో చింతపండుతో అయితే కొంచెం పసుపు వేయాలి. ఓకే, ఈ వంటలను ఎక్కడి నుండి నేర్చుకున్నారు మీరు? దగ్గర నుంచి. అమ్మ. కొంచెం ఇంగువ వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది. సో అమ్మ చేసే వంటలలో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? వెజ్లో బెండకాయ బాగా చేస్తుంది, వెజ్ బిర్యానీ. ఓకే, ఆల్మోస్ట్ అన్నీ బాగుంటాయి. అమ్మ చేతి వంట. అంతేనా? ఓకే, బాగా ఫేవరెట్ అయితే బెండకాయ అండ్ బంగాళదుంప అండ్ పచ్చిమిరపకాయలు కూడా ఇందులోనే వేసుకున్నాము. డైరెక్ట్గా ఆ ఫ్లేవర్తో తింటే బాగుంటుంది. ఎందుకంటే చింతపండు పులుపు అనేది అందులో వెళ్తుంది కాబట్టి సో తినడానికి బాగుంటుంది. కారం ఉండదు. యామిని స్పైసీయా లేకపోతే న్యూట్రలా లేకపోతే? న్యూట్రల్, అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ నాకు. ఒకప్పుడు బాగా స్వీట్ ఇష్టము, కానీ ఇప్పుడు స్వీట్ తింటే ఏం తింటాంలే అట్లా అయిపోయింది. ఓకే, యామినితో మనం నవరసాలు చెప్పిద్దాం.
ఓకేనా యామ్ని? ఓకే. ఓకే, మాకు నవరాసాలు చేసి చూపిస్తావా? ఓకే, ఎందుకంటే మీరు యాక్టింగ్ ఫీల్డ్లో ఫస్ట్ బేసిక్గా అలాంటివి చూపిస్తుంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా సీరియళ్ళల్లో జిప్ జిప్ అని 3 times అలా వస్తుంటే ఏం జరుగుతుందని మాకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది. సో మేము దగ్గర నుండి అసలు స్మైల్ ఎలా ఉంటుంది, కోపం ఎలా ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ చూడాలనుకుంటున్నాం. సరే, స్మైల్, ఫస్ట్ స్మైల్తో స్టార్ట్ చేద్దాం. వావ్, దాని తర్వాత కోపమా? ఓకే, నెక్స్ట్ శృంగారం. ఇంకా పడిపోతారేమో. వావ్, ట్రెడిషనల్ అటైర్కి స్మైల్, కొంచెం శృంగారం, కొంచెం అది కొంచెం కోపం కదా. అంతే, ఇంత ట్రెడిషనల్ అమ్మాయి అంత అలా చిన్నగా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అయితే. సో మీకు ట్రెడిషనల్ అటైర్ ఎక్కువ ఇష్టమా, వెస్టర్నా? ట్రెడిషనల్ నాకు బాగా ఇష్టం. అంటే రెడీ అవ్వడము, బేసిక్గా రెడీ అవ్వడం చాలా ఇష్టం. ఓకే, మేకప్ వేసుకొని ఆర్నమెంట్స్, అమ్మాయిలు అంటే ఇంకా అంతే కదా. సో నాకు చాలా ఇష్టం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అంటే. కాకపోతే కొన్ని టైమ్స్ సిచ్యువేషన్ బట్టి రెడీ అవుతాను. మోస్ట్లీ ట్రెడిషనల్ చాలా ఇష్టం. ఓకే, సో ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అలా మీ ఎంట పడిపోతుంటారు అందరూ. ఇవన్నీ మేకప్. సో అలాంటి నమ్మరు అనమాట. ఓకే, సో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ లేకపోతే ఫ్రెండ్ దగ్గర నుండన్నా లేదా అట్లా కాంప్లిమెంట్ అందం గురించి? ఒకటే, క్యూట్ అంటది, అంతే. అంత బాగున్నావు ఏంటి బేబీ అంటే. ఓకే, కానీ నిజంగా అంత బాగున్నావు ఏంటి బేబీ. ఓకే, మొత్తం ఇప్పటి నుండి ఫస్ట్ హాఫ్ మొత్తం యామిని చూసాం కాబట్టి సెకండ్ హాఫ్ మొత్తం మీ నందిని బయటికి రావాలి. ఇది మొత్తం మీరు నందిని బయటికి తీసుకొచ్చి పులిహోర నందిని చేస్తే తెలంగాణ యాసలో, అది కూడా తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడుతూ నందిని విశ్వరూపం చూపించి పులిహోర చేసి పెడితే. నందిని ఇప్పుడు మారింది కానీ తెలంగాణలో మాట్లాడింది. ఆ పిల్లకి ఏం నచ్చలేదు అంటే గిట్లా అట్లా ఇచ్చి పడేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇచ్చి పడేద్దాం. సో మనకైతే రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది కదా, కొంచెం చల్లారితే. సో నందిని స్టార్ట్ చేయి. చెప్పండి, ఏంటి, ఏం చేస్తున్నావు? పులిహోర చేస్తున్నా. ఎట్లుంటది మీ సెట్లా? గట్లనే ఉంటుందా మరి ఇంకేమైనా ఆట పాటలతో రచ్చ చేస్తావా? సెట్లా రచ్చనే ఉంటుంది. అంతేనా? నందిని ఏడుంటే ఆడ ఫన్ ఉంటుంది. ఫన్, కోపము, ఎవడైనా వస్తే అడ్డంగా నరికేయటం, అలాంటి డైలాగులు వస్తాయి. ఆ డైలాగ్స్ ఆన్ యాక్షన్. ఓకే, ఆఫ్ కెమెరా మొత్తం అల్లరి పిల్ల అందరూ అంటారు సెట్లో. అంటే సెట్లో మీరు అల్లరి పిల్ల లేకపోతే ఆ రోల్ రావడం వల్ల మీరు అల్లరి పిల్లగా మారిపోయారా? లేదు, నాకు బేసిక్గా సత్యభామ సెట్ నాకు చాలా ఇష్టం. ఓకే, నాకు ఎంత కంఫర్ట్ జోన్ ఉంటుందంటే నేను ఒకరిని వెళ్ళి డైరెక్ట్గా అనేస్తాను, ఆ తర్వాత ఫీల్ అవుతాను. ఓకే, సో నాకు ఆ కంఫర్ట్నెస్ వాళ్ళు ఇచ్చారు నాకు. సో నాకు చాలా ఇష్టం సత్యభామ. ఓకే, ఎప్పుడైనా తక్కువ డేస్ షూట్ చేసినా తొందరగా అయిపోయినా అప్పుడే అయిపోయిందంటే ఇంకొక సీన్ ఉంటే బాగుంది కదా, లంచ్ బ్రేక్ లో మాట్లాడుకునే వాళ్ళం. లంచ్ బ్రేక్ ఉంటే మాకు ఇంతే టేబుల్ ఉంటుంది, మొత్తం అందరం కూర్చొని తింటాం. మా ఫేవరెట్ థింగ్ ఏంటంటే ఫుడ్. మా అమ్మ అన్ని ఐటమ్స్ చేసుకొని వచ్చి టేబుల్ నిండిపోతుంది. మొత్తం సెట్లో ప్రొడక్షన్ ఫుడ్, ఈమె ఫుడ్, అందరి ఫుడ్ నిండిపోతుంది, మొత్తం తింటాం కూర్చొని. సో నాకు అది బాగా ఇష్టం. అల్లరి పిల్ల అని అంటారు, నేను లేకపోతే మిస్ అవుతున్నా అంటారు. ఓకే, సత్యభామలో మీకు అవకాశం ఎలా వచ్చింది? స్టార్ మాలో ఎలా అవకాశం వచ్చింది? శుభశ్రీ శీఘ్రం చేస్తున్నప్పుడు నేను అది రన్ అవుతుంది, ఈ గ్యాప్లోనే సత్యభామకి సెలక్షన్స్, ఆడిషన్స్ అన్నీ అవుతున్నాయి. సో నేను కూడా ప్రొఫైల్ ఇచ్చుండే. ఆ టైంలో నాకు సత్యభామకి పెట్టారు, ఛానల్ యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత నాకు లుక్ టెస్ట్ ఇవన్నీ చేశాక ఫైనల్ నాకు వచ్చింది. బట్ ఇప్పుడైతే నేను చాలా అంటే చాలా ఖుష్ హ్యాపీ చాలా. ఎందుకంటే సత్యభామ అంటే బిఫోర్ సీరియల్స్ ఇచ్చిన ఫేమ్ వేరే, సత్యభామ ఈజ్ డిఫరెంట్, నెక్స్ట్ లెవెల్ వరల్డ్. ఓకే, అంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఉంటారు, మిమ్మల్ని సీరియల్లో చూసి బయటగా చూసి రికగ్నైజ్ చేసి మేడం ఒక ఆటోగ్రాఫ్, మేడం ఓ ఫోటోగ్రాఫ్, మళ్ళీ తర్వాత మీరు మా ఇంటి పిల్లలాగా, మా ఇంట్లో ఒక వ్యక్తిలాగా కనిపిస్తున్నారని మీకు అలాంటి కాంప్లిమెంట్స్ అలాంటివి వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? ఐఎమ్ సో హ్యాపీ. అంటే
బేసిక్గా ఒక ఆర్టిస్ట్కి ఒక నార్మల్ ఆడియన్స్ దగ్గర నుంచి కావాల్సిన పాయింటే అది. అంటే మిమ్మల్ని అక్కడ చూసాము అనగానే దాని వెనక మేము ఎంత కష్టపడతామో అంత మర్చిపోతాను. నేనైతే అంతే చేస్తాను, అంత మర్చిపోతాను, దానికోసమే కష్టపడుతున్నాను. బయటకు వెళ్ళగానే మీరు ఆ సీరియల్లో ఉంటారు కదా, మీరు అది కదా అంటే లోపల నుంచి చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అరే దీనికోసమే కదా పొద్దున్నే వెళ్ళి రాత్రి వరకు కష్టపడి చేసి మేకప్, జ్యువెలరీ, హెయిర్ అన్నీ ఎవ్రీథింగ్ మనం వర్క్ చేసేది దానికోసం కదా. నాకు చాలా హ్యాపీ అయిపోయింది. ఓకే, మొత్తం క్లియర్ అయిపోయింది. సో అంతా షిఫ్ట్ చేసుకొని సో ఇందులోనే వేసుకొని లాస్ట్లో వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఓకే, కాలుతుంది. ఇది కూడా కాలుద్ది. ఓకే, మీరు ఇది ఎక్కువ చేసుకుంటే రైస్కు క్వాంటిటీ బట్టి మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో మంచి గుమగుమలా అయితే అయిపోతుంది ఆల్మోస్ట్. బాగుంటుంది టేస్ట్, ఎందుకంటే నేను చేశాను కదా. అలా ఎలా ఉన్నా తినాలి, ఇల్లు తప్పదు. మీరైతే బాగా చేసుకోండి. చాలా అంటే చాలా ఓపిక్గా, ఎంత మాట్లాడిస్తున్నా కూడా డిస్టర్బ్ అవ్వకుండా వంట మీద చాలా ఫోకస్డ్గా చేస్తూ వచ్చింది. సో అమ్మవారిని తలుచుకుని స్టార్ట్ చేశాం కాబట్టి ఇది ఎట్లయినా ఎక్సలెంట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అవ్వాలి. సో పోపులు కూడా ఇష్టం. ఓకే, అనవసరంగా హ్యాండ్ వాష్ చేస్తున్నాను, పెద్ద చేత్తో కలిపేద్దామని. కానీ ఇంత కారం ఉంటుంది, కానీ వేడిగా ఉంటుందని తెలియదు కారం. సో మనం ఇదంతా బౌల్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్పూన్తో ఇలా తినాలి. నేను ఇస్తాను స్పూన్. ఓకే, పులిహోర రెడీ అయిపోయింది. ఓకే, సత్యభామ సీరియల్ యామిని ప్లస్ నందిని కలిపి చేసిన పులిహోర. సో కొంచెం సైలెంట్, కొంచెం వైలెంట్ తయారైన పులిహోర. సో యామిని చేసిన అమ్మవారి కోసం, అది కూడా బాలా త్రిపుర సుందరి కోసం ప్రత్యేకంగా పులిహోరనైతే చేసేసారు ఎంతో కష్టపడి. అండ్ అమ్మవారితో తలుచుకుంటూ స్టార్ట్ చేశాం కాబట్టి ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో నేనైతే టేస్ట్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, ఓకే ఓకే. సో నేనైతే ఇప్పుడు యామిని ఇస్తుందా లేకపోతే నందిని ఇస్తుందా? యామిని నందిని ఇద్దరు ఇస్తున్నారు. ఓకే, సో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. సో అమ్మవారిని తలుచుకుంటున్నాను, దుర్గామాతకి ప్రసాదం కాబట్టి కొంచెమే తింటున్నాము. అన్ని ఎక్స్ప్రెషన్స్ ఏంటి? జెన్యూన్ రివ్యూ. అంటే ఫస్ట్ టైం చేశాను కదా, అందరూ పర్ఫెక్ట్గా చేయడం లేదు. చాలా బాగుంది. నా ప్లేట్లో కూడా పప్పు దినుసులు, నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా చేసావు. చేయకపోయినా తినాలి కదా, తప్పదు ఆవిడకి. నిజంగానే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఏంటంటే మనకి పులిహోర దేవుడి గుళ్ళల్లో వస్తుంది కదా, సో ఆ టైప్లో పులిహోర అయితే నాకు అనిపించింది. సో అమ్మవారి దగ్గర పెట్టినందుకు, లేకపోతే అమ్మవారిలాగా రెడీ అయిన బాల త్రిపుర సుందరి అవతారంగా ఉన్న యామిని గారు చేసినందుకు ఇంత అద్భుతంగా అయితే వచ్చింది. చూసారు కదా, మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్. బాయ్ యామిని. బాయ్. ఓకే, సో తెలంగాణ యాసలో బాయ్ చెప్పేసి పోయేస్తా. ఓకే.